స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నారు. దసరా తర్వాత తెలుగులో చేసిన బోలా శంకర్ సినిమా డిజాస్టర్గా మారింది. తమిళ్లో నటించిన సైరన్, రఘుతాత సినిమాలు నిరాశపరిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ డెబ్యూ బేబీ జాన్ ఘోర పరాజయం చవిచూసింది. కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఉప్పు కప్పు రంబు చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. కీర్తి సురేష్, కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఉప్పు కప్పు రంబు. అయితే ఇది థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా కాదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం తీసిన ఒరిజినల్ మూవీ. చాలా సైలెంట్గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని గతేడాది మార్చిలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ను ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఉప్పు కప్పు రంబు చిత్రాన్ని జూలై 4వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఒక శ్మశానంలో సుహాస్ ఓ శిల పలకను పట్టుకొని పరిగెడుతుండగా కీర్తి సురేష్ అతన్ని వెంబడుతూ పరిగెడుతోంది. కీర్తి పల్లెటూరి అమ్మాయి లుక్లో ఆకట్టుకుంది. బాబు మోహన్ శత్రులను కూడా ఈ పోస్టర్లో మనం చూడవచ్చు. ఉప్పు కప్పు రంబు అనేది ఒక సెటరికల్ కామెడీ జోనర్లో రూపొందిన సినిమా. ఒక గ్రామంలోని శ్మశాన వాటికల్లో ఖాళీ స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు, దాన్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఏదేమైనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్, విక్రమ్, నాని, రామ్, నితిన్, శివకార్తికేయన్ లాంటి హీరోలకు జోడీగా నటించిన మహానటి ఇప్పుడు సుహాస్తో కలిసి సినిమా చేయడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ఉప్పు కప్పు రంబు చిత్రానికి ఐవి శశి దర్శకత్వం వహించారు. ఎల్ఎన్ఆర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధిక ఎల్ నిర్మించారు. వసంత్ మురళీకృష్ణ మరింగంటి ఈ సినిమాకి కథ అందించారు. రిలీజ్ డేట్ వచ్చింది కాబట్టి త్వరలోనే టీజర్ ట్రైలర్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రమైన మన కీర్తి కెరియర్ కు ఉపశమనం కలిగిస్తుందేమో చూడాలి.